ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ నాయకులు, పార్టీలు మారడం సర్వసాధారణమైంది. వైసీపీలోకి మాగంటి బాబు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాగంటి బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ఒకటే ప్రచారం. గత 2 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఒక్కసారి మాగంటి బాబు రాజకీయ చరిత్ర చూస్తే ఆయన కుటుంబ నేపథ్యం అంతా కాంగ్రెస్లోనే ఉంది. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాగంటి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పటి నుంచి వరుసగా 2009, 14, 18 ఎన్నికలలో ఏలూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ చేతిలో 1,65,000 ఓట్ల తేడాతో ఓడిన మాగంటి 2 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు కుమారులు ఆకస్మికంగా మృతి చెందిన మనోధైర్యంతో తిరిగి గత 2 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్లకు కూడా తన వంతుగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఎన్నికల్లో ఆఖరిసారి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఇదే తనకి చివరి ఛాన్స్ అని ఇద్దరు కుమారులను కోల్పోయిన తనకు ప్రజాసేవ చేయటం మిన్నా అని చెబుతూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం అధిష్టానం బాబు పేరును పరిగణనలోకి తీసుకోలేదు. కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు. ఇటు మరో సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ కుమార్కు ఏలూరు పార్లమెంటు సీటు కట్టబెట్టింది. చంద్రబాబు మాగంటిని కనీసం పిలిచి ఏ హామీ ఇవ్వలేదని, దీంతో మాగంటి బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు మానసికంగా సిద్ధమైపోయారని తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్ సైతం మాగంటికి ఫోన్ చేసి, అన్నా పార్టీలోకి రా, ఏలూరు ఎంపీ సీటుతో పాటు ఫైనాన్స్ వ్యవహారాలు కూడా నేనే చూసుకుంటాను, నీకు తగిన గౌరవం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. మాగంటి ఫ్యామిలీ కూడా ఇంత అవమానం జరిగాక ఈ పార్టీలో ఉండడం కంటే పార్టీ వీడడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసిందని ప్రచారం జరుగుతుంది. 1-2 రోజుల్లో ఆయన అనుచరులతో మీటింగ్ పెట్టి నిర్ణయానికి రానున్నట్టు టాక్. మాగంటి పార్టీ వీడితే ఏలూరు పార్లమెంటు పరిధిలో టీడీపీకి పెను కుదుపే అని చెప్పాలి. ఇంతకీ ఏది వాస్తవమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.